మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్లను మహిళా కార్మికులు నడపబోతున్నారు. ఇప్పటికే హెవీ మోటార్ వెహికల్ శిక్షణను 13 మంది మహిళా ఉద్యోగులు పూర్తి చేసుకున్నారు. ఇకపై వివిధ క్లిష్టతరమైన ఉద్యోగాల్లోనూ ఆసక్తి ఉన్న మహిళలకు అవకాశాలు కల్పిస్తామని సింగరేణి సంస్థ చెబుతోంది. సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలని, కుటుంబ ఖర్చుల్లో కొంత భాగాన్ని పుస్తకాల కొనుగోలుకు వెచ్చిస్తే జ్ఞాన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. వనపర్తిలో జిల్లా లైబ్రరీలో 1 కోటి వ్యయంతో కొత్తగా నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వాటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ కేబినెట్లో 1986 మే 14న ప్రమాణ స్వీకారం చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. దేశాభివృద్ధికి రాహుల్ గాంధీ ఓ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని మాజీ ఎంపీ బూరా నర్సయ్య విమర్శించారు. దేశం $300 బిలియన్ ట్రేడ్ డెఫిషియన్సీలో ఉందని, దాన్ని తగ్గించడానికే మోదీ 7 సూత్రాలు చెప్పారని గుర్తు చేశారు. చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటుంది మన దేశమే అని ఆయన పేర్కొన్నారు. నిర్మల్లోని ఆర్టీఓ కార్యాలయం ముందు రైతులతో కలిసి బీజేపీ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రైతుల పంట కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మకానికి తీసుకొచ్చిన జొన్నలు, మొక్కజొన్నల పంటంతా వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. అటు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం రాజాపూర్ గ్రామ రైతులు తమ పంటలను కొనుగోలు చేయాలంటూ ధర్నా రాస్తారోకు దిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల ఐకేపీ సెంటర్ వద్ద సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ సెంటర్స్ లో ధాన్యం పోసి 4 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కొట్టు దగ్గర ఏర్పాటు చేసిన పిల్లల ఆట వస్తువులను ఓపెన్ జిమ్ పరికరాలను తొలగించారు అధికారులు. గతంలోనే నేమ్ బోర్డ్స్ తొలగించిన హైడ్రా సిబ్బంది తాజాగా చెరువు వద్ద పార్కు లోపల ఏర్పాటు చేసిన పరికరాలను తొలగిస్తున్నారు. ఈ నెల 29 సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండడంతో అప్పటి వరకు మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శంషాబాద్లో ప్రతికూల వాతావరణం, ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. శంషాబాద్ పరిసరాల్లో భారీ గాలులతో వర్షం కురవడంతో పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానాన్ని గన్నవరం వైపు మళ్లించారు. ల్యాండింగ్ అనుకూల పరిస్థితులు లేకపోవడమే దీనికి కారణంగా అధికారులు చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ అయింది.